ఇప్పుడు చెప్పండి. అంటే కాంటెక్స్ట్ ఇంతకుముందు చెప్పింది ఒక చిన్న శ్లేష ఉంది అందులో, అది అందుకని నేను మాట్లాడుతున్నా. ఇప్పుడు మార్నింగ్ ఈవినింగ్ మెడిటేషన్ చేస్తే ఈ సెన్సేషన్స్ ద్వారా బయటకు వస్తాయి మనకి ఏదైనా కానీ. ఇది ఈవెన్ పెయిన్స్ కానీ స్థూల సూక్ష్మ గ్రాస్ అండ్ సెటిల్ సెన్సేషన్స్ ద్వారా అవి బయటకు వస్తాయి. ఏది మనం అంతకుముందు చేసుకున్న కర్మలు కానీ వాటెవర్ ఏదైనా ఇంప్యూరిటీస్ ఎలా వస్తాయి సెన్సేషన్స్ రూపంలో అవి బయటకు వస్తాయి. సో వాటిని మనం అలాగే కదలకుండా కూర్చుంటే ఆ రూపాన నొప్పులు వెళ్ళిపోతాయి. అదే సెటిల్ సెన్సేషన్స్ ఏమో అది రాగానికి సంబంధించిన సెన్సేషన్స్ ద్వారా వెళ్ళిపోతాయి. ఇది విపස්සన. దాన్ని ఎలా చూడాలి? ఇక్కడ అక్కడే ఆగమంటున్నా. అంటే అది విపස්සన అవునా కాదా అనేది నా క్వశ్చన్. ఇప్పుడు ఇప్పుడు నేను మళ్ళీ నేను ఒక క్వశ్చన్ ఇస్తా. మీరు నిరంతరం గమనించడం వల్ల అవి తెలుస్తున్నాయా, అవి పుడుతున్నాయా? నిరంతరం జరుగుతూనే ఉంటాయి అవి. ఫైన్ కదా, ప్రతి క్షణం ఈ క్షణం కూడా జరుగుతుంది. సో నేను మొట్టమొదటిసారి ఎరుకలో ఉండి గమనించడం వల్ల లేదా సాక్షిగా ఉండటం వల్ల నిరంతరం ఒకే విషయాన్ని చూడడం వల్ల ఫస్ట్ టైం ఐఎమ్ లుకింగ్ ఎట్ దోస్ వేవ్స్. ఇది క్లియర్ కదా? ఇప్పుడు మీరు గమనించండి, గమనించకపోండి, అవైతే ఉన్నాయి. సో ఏవైతే మీరు అంటున్న ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవి పోవడం ఎక్కడ ఉంది అంటున్నా. గమనించడం అనేది తటస్థ స్థితిలో ఉండి అబ్జర్వ్ చేస్తేనే అవి పోతాయి. ఎలాగా సాక్షి దీన్ని ఆబ్జెక్టివ్ గా చూడాలి మన బాడీని మనమే. అంతవరకు 100% ఐ అగ్రీ. నేను డిఫర్ చేస్తున్న ఒకే ఒక్క అంశం అంటే ఉన్నప్పుడు పోతాయి. పోవచ్చు, పోకపోవచ్చు. అంటే ఆ కండిషన్ అనేది ఉందా విపశ్యనాలు అనేది అంటే ఇప్పుడు ఉదాహరణకి ఈ చదువుకుంటే ఉద్యోగం వస్తుంది, ఇది ఒక కాంటెక్స్ట్. అంటే ఇది కండిషనల్. నువ్వు జస్ట్ చదువుకో, ఏం జరగాలో అది జరుగుతుంది. ఇది అన్కండిషనల్. ఇప్పుడు ఒక కామన్ మ్యాన్ అట్రాక్ట్ చేయడానికి మనం ఒక డివైస్గా దాన్ని వాడుకోకుండా ఫ్యాక్ట్ని ఫ్యాక్ట్గా చూద్దాం. నేనంటున్నా మీరు అవేర్గా ఉండకపోయినా మీ శరీరం తరంగాలమయమే. మీరు అవేర్గున్నా లేకపోయినా నిరంతరం మీ శరీరంలో తరంగాలు వస్తున్నాయి, పోతున్నాయి. మీరు అవేర్గా లేకపోయినా శరీరం ఇంపర్మనెంటే. సో మనం మొట్టమొదటిసారి అవేర్గా ఉండటం వల్ల తెలిసింది ఇదంతా జరుగుతున్నట్టు. ఫస్ట్ టైం యూ హ్యావ్ విట్నెస్డ్ ఇట్. అంతవరకే తప్ప నాకు ఇప్పుడు బాడీ పెయిన్స్ ఉన్నాయి, అది పోవడం లేకపోతే హెల్త్ రావడం అనేది విపశ్యనకు సంబంధించిన అంశమా అనేది నా యొక్క ఫండమెంటల్. అంటే ద మూల విపశ్యన ఐఎమ్ టాకింగ్ అబౌట్, నాట్ కండిషన్ విపశ్యన. అయితే యాక్చువల్గా ఇది మైండ్ గురించి విపశ్యన బై ప్రోడక్ట్ లాగా అది ఆరోగ్యం కూడా వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు అంతా శాస్త్రవేత్తలు కూడా రిమోట్ ఎక్కడుంది, మైండ్లోనే ఉంది. మైండ్ ద్వారా ఇవన్నీ మనకి డిసీజ్ ఫామ్ అవుతున్నాయి. ఏది ఇంప్యూరిటీస్ వల్ల, కోపం వల్ల. కోపం దేంతో కంపేర్ చేశారు? ఫైర్తో కంపేర్ చేశారు. పంచభూతాలు ఉన్నాయి కదా మన బాడీలో, వాటర్, స్పేస్, తర్వాత పృథ్వీ, ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఫైర్ని ఎలాగా చేశారు వాళ్ళు? కోపంతో కంపేర్ చేశారు. సో ఫైర్కి ఏంటి, మంచి చెడు ఏముండదు, అది కాల్ చేయడమే దాని లక్షణం. సో ద్వేషం ఉన్నప్పుడు ఖచ్చితంగా మన బాడీకి అది ఎక్కడో ఒక చోట ఎఫెక్ట్ పడుతుంది. ఓకే, దానివల్ల డిసీజెస్ వస్తాయి. సో ఇప్పుడు మనము అలా చేయడం వల్ల అలా చూస్తూ ఉన్నప్పుడు ఇప్పుడు కదలకుండా అధిష్టానం పెడతారు 1 hour. ఇప్పుడు నేను ఇంకో చిన్న ప్రశ్న ఇస్తా, అది ఓకే. విపశ్యనాలు ఏముందనేది బై ప్రొడక్ట్ మరి షూర్ గా నేను రోగాలు పోతాయి అనేది మాత్రం లేదు. ఓకే, అంటే అది మీరు ఆ మాట అనడంతో లెట్ us స్టాప్ దట్ డిస్కషన్. పోయినా పోకున్నా విట్నెసింగ్ ఉంది. మీరు చూస్తే తెలుస్తుంది, యు ఆర్ ద బాడీ, నేను శరీరం కాదు అన్న స్పృహ మీకు కలుగుతుంది. బికాస్ దట్ ఈస్ ఇంపర్మనెంట్. ఇప్పుడు శరీరం అంతా తరంగాలమయం, నిరంతరం పుడుతుంది పోతుంది, పుడుతుంది పోతుంది, పుడుతుంది పోతుంది. యు ఆర్ ద విట్నెసర్. ఇది శాశ్వతంగా ఉండబోతుంది, ఇది శాశ్వతంగా ఉండబోవడం లేదు. తద్వారా దీంతో అటాచ్మెంట్ వద్దు అనేది దాని మూల సిద్ధాంతం. నేను ఇంకొక ప్రశ్న ఇస్తా. ఒక మనిషి మైండ్ 100% ప్యూర్ ఉంది, వాడికి అవసరమా ఇది విపశ్యన? ఇప్పుడు మీరు అన్నది ఏమిటి? ఇంప్యూరిటీస్ ఉన్నాయి, తద్వారా తన మైండ్లో ఉన్న ఇంప్యూరిటీస్ వల్ల తన బాడీ చెడిపోతుంది. ఇప్పుడు నా మైండ్ చాలా బాగుంది, బట్ ఐఎమ్ ఈటింగ్ నూడిల్స్ ఎవ్రీడే.
100% అవసరం. నేను జస్ట్ 3 సెకండ్లు స్నానం చేస్తా, అవసరం కాదు. నేను అవసరం లేదు, నేను ఎందుకంటే అవసరం లేదని. ఇట్ ఈస్ రిక్వైర్డ్. ఐఎమ్ ఓన్లీ సేయింగ్ అది కండిషన్ అవునా కాదు. ఇప్పుడు శరీరాన్ని క్లీన్ చేసుకోవడం ఫిజికల్ రియాలిటీ కనిపిస్తున్నది కాబట్టి క్లీనింగ్ తెలుస్తుంది. మైండ్లో ఉన్న ఇంప్యూరిటీస్ మన కంటికి కనబడవు. బట్ సబ్ కాన్షియస్ మైండ్ రియాక్ట్ అవుతూ ఉంటుంది. మీలాంటి వాళ్ళకి నాకు తెలియదు, ఇమ్మీడియట్ గా రియాక్ట్ అవుతాం. ఇమ్మీడియట్ బాగుంది, ఇది బాగాలేదు, అది ఇది ఇమ్మీడియట్ రియాక్ట్ అవుతాం. సో దాంతో సంకార వేసుకున్నట్టే కదా. అవును. సో అవి ఎలా వెళ్తాయి? అది ఓకే, ఐ అండర్స్టాండ్. అంటే మీరు చెప్పిన దాంట్లో ఏ డిస్ప్యూట్ లేదు. నేను విపశ్యనాన్ని సాధన చేసి నాకు ఒకటే తెలిసింది. ఇప్పుడు అందులో ఒక కోర్సు, ఆ తర్వాత సతిపట్టణ, ఆ తర్వాత ఇంకాస్త అడ్వాన్స్. సో ఇది ఎంగేజ్ చేయడానికి వచ్చింది. విపశ్యన మూలానికి వీటితో సంబంధం లేదంటే నా అబ్జర్వేషన్. నేను నా బుద్ధుడు కొన్ని చెప్పాడు, అంతకుముందు ఉన్నవి చెప్పలే కదా, తను తెలుసుకునేది చెప్పాడు. నేను ఒకటి తెలుసుకొని చెప్తున్నది, ప్రూఫ్ లేదు. అదేమిటంటే వెన్ యు నో దట్ యువర్ బాడీ ఈజ్ ఇంపర్మనెంట్, అనిత్యం అని తెలిసింది, అయిపోయింది, యు ఆర్ డన్ విత్ ఇట్. ఇంకా అనిత్యం అని తెలిసిన తర్వాత యూ డోంట్ నీడ్ ఎనీ ప్రాక్టీస్. అంటే నీకు తెలిసిపోయింది. ఎగ్జాంపుల్, ఇప్పుడు నాకు కోపం రావద్దు అంటే రాకుండా ఉంటుందా? నాకు క్రేవింగ్ ఉంది, అది కావాలనుకుంటే ఇమ్మీడియట్ గా నేను అది కరెక్ట్ కాదు, విపరీతమైన రాగం దుఃఖానికి దారి తీస్తే వద్దు అనుకుంటే అవుతుందా? ఇప్పుడు నాకు నేను చిన్న ప్రశ్న ఇస్తాను. ఇప్పుడు మైండ్లో ఉన్న ఇంప్యూరిటీస్ ఉన్నాయి, శరీరం అనేది ఇంప్యూరిటీస్ ఉన్నాయి, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఈ మైండ్ దీన్ని చూస్తుంది. ఇంప్యూరిటీస్ ఉన్న మైండ్ చూస్తుందా? ఈ ఇంప్యూరిటీస్ ఉన్న మైండ్కి బాడీకి సంబంధం లేని ఇంకేదో చూస్తుందా? ఆల్రెడీ ఇప్పుడు అంటే విట్నెస్ చేసేది ఏమిటి? స్పెసిఫిక్ గా అనుకుందాం, కోపమో భయమో కదా ఇంప్యూరిటీస్. దా విశ్వజ చూస్తూ ఉంటున్నాను కదా, అందుకే హాయ్ అన్న. నువ్వు ఇటు తిరిగి కూర్చో, వీడియోలో కనబడకుండా ఇటు తిరిగి కూర్చో. ఇటు తిరిగి డాడీ. వెరీ గుడ్. ఎంత మెమరీ ఉంది. 10-15 years అయిందా? 15 years. గీతా డాడీ ఇటరా, గీతా ఒకసారి కింద కూర్చుంటారా కుర్చీ? మెడిటేషన్ కదా, కొంచెం ఉంటే నీ పేరు కూడా చెప్తాను. ఫస్ట్ నేను పిరమిడ్ మెడిటేషన్కి వెళ్ళాను, తర్వాత విపස්සన చేసిన తర్వాత దానికి ఓకే. ఒకటి నాది నేను చిన్న ప్రశ్న ఎవడన్నా ఆన్సర్ ఇవ్వండి, విల్ కంక్లూడ్ ఇట్. బాడీని చూస్తున్నది ఇంప్యూర్ మైండా? ఈ ఇంప్యూర్ మైండ్కి అతీతమైంది ఏదైనా ఉందా? మైండే. ఇంకా ఇంప్యూరిటీ మైండ్, ప్యూరిటీ మైండ్. ఇంప్యూర్ మైండ్ బాడీని ఎట్లా చూస్తుంది? అంటే వెన్ యూ హ్యావ్ సో మెనీ ఇంప్యూరిటీస్, హౌ యూ లుక్ ఎట్ సంథింగ్? మైండే కదా. ఓకే, మైండే చూసేది ఏమిటి అసలు? ఇప్పుడు మీరు కాన్స్టెంట్గా సాక్షి ఉన్నారు, వాట్ ఈజ్ ఇట్? ఆ సాక్షిగా ఉన్నప్పుడు మైండ్లో ఉన్న ఇంప్యూరిటీస్ అలాగే ఉన్నాయా? అలాగే ఉంటాయి, ఉన్న వాళ్ళకు ఉంటాయి కదా, ఉన్న వాళ్ళకు ఉంటాయి. సో బాడీని చూసినప్పుడు తెలిసింది బాడీ ఇంపర్మనెంట్ అని. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? మైండ్ని కూడా ప్యూరిఫై చేసుకున్న తర్వాత ఎక్కడ ఎండ్ అవుతుంది విపశ్యన? అంటే వేర్ ఇట్ కమ్స్ టు ఎన్ ఎండ్? హౌ డు ఐ నో దట్ ఐ హ్యావ్ అటైన్డ్? ఎట్లా తెలుస్తుంది? ఎప్పుడైతే ఇప్పుడు నేనైతే ఎక్కువ పెట్టుకోలేదండి. నేను ఎంక్వైరీ చేస్తున్నా, ఉన్నవన్నీ ఉన్నాయి, మీకు తెలుసు, నాకు తెలుసు. ఇప్పుడు బుద్ధుడిని అడగాలి మనం, ఎన్లైట్మెంట్ వచ్చింది అంటే హౌ డు ఐ నో దట్ నా కోర్స్ ఎండ్? ఎగ్జాంపుల్, ఇది ఎండ్ అయిందని ఎట్లా తెలుస్తుంది? ఇప్పుడు నాకు కడుపు నిండితే తెలుస్తుంది భోజనం ఎండ్ అయినట్టు. ఇప్పుడు ఈ విషయం మాట్లాడుతుంటే ఇది కన్వే అయిందని తెలిసి ఒక చోట ఆపుతున్నా, ఎక్కడ తెలుస్తుంది ఐఎమ్ ఓకే నా? నా కోరిక అయితే అది. రాగం కానీ ద్వేషం కానీ మన మీద ప్రభావం చూపని స్థితికి మనం చేరుకున్నప్పుడు, అవి అంటే వాళ్ళు ఏమున్నా కూడా తాత్కాలికంగా వ్యవహరించేసేసి తర్వాత మళ్ళీ మన ఒరిజినల్ స్టేట్ కు వెంటనే ఇమీడియట్ గా రాగలిగినప్పుడు అట్లాంటి వాళ్ళని తారసపడ్డారు. బ్రహ్మ విహారాలు అంటారు కదా, మైత్రి, కరుణ, దయ, ఉపేక్ష. సో అవి 4 ఎప్పుడైతే జనరేట్ అవుతాయో మనలో, ఇవన్నీ వెళ్ళిపోయి, అంటే నేను అడుగుతున్న ప్రశ్న అదే, అప్పుడు ఇవి కోర్స్ గా జనరేట్ అవుతాయా? అంటే జనరేట్ అవుతాయా?
ఇది నా ఫండమెంటల్ క్వశ్చన్ అది. అంటే ఇప్పుడు నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే నేను స్టార్టింగ్ లో విపరీతమైన మైగ్రేన్ ఉంది నాకు. సో చేయగా ఫస్ట్ కోర్స్లో నాకు ఏమి తగ్గింది, 6 months రాలేదు. మళ్ళీ వెళ్ళాను సైకోసోమాటిక్ వాళ్ళకి, మైండ్కి సంబంధించింది రిలేటెడ్. సో తగ్గింది నాకు వెళ్ళిన తర్వాత. తగ్గిన తర్వాత దాని తర్వాత కోపం లేదు. ఇప్పుడు 2 years అని మీకు లాస్ట్ టైం చెప్పాను నేను. నాకు రాలేదు, అన్నారు కదా. అప్పుడు ఇలా అంటే వచ్చేసేది, ఇప్పుడు రావట్లేదు. ఎప్పుడు నేను లాంగ్ కోర్స్ 20 days చేసిన తర్వాత నాకు ఆటోమేటిక్ గా వచ్చింది. నేనేం కావాలని అప్పుడు నేను ఒక మాట చెప్పాను. నేను చెప్పింది స్టిల్ వ్యాలిడ్, అది అలాగే ఉంది. ఓకే, తెలియదు జనరల్ లైఫ్ లో అయితే ఇప్పుడైతే రావట్లేదు. అంతకుముందు కూడా అదే లైఫ్ కదా, ఇప్పుడు కొత్తగా ఏమి లేదు, అదే లైఫ్ లీడ్ చేస్తున్నప్పుడు. సో నాలో ఈక్వాలిటీ పెరిగింది. ఓకే, దాంతో ఇవన్నీ వచ్చినాయి కదా క్వాలిటీస్. భయం అంటే అసలు నాకు చిన్నప్పటి నుంచి భయం లేదు. 2 o'clock వెళ్ళమన్నా వెళ్తాను, అది నాకు బర్త్ వచ్చేసేసింది, భయం లేదు. సో ఇప్పుడు కోపం తగ్గింది, ఓన్లీ విపసన ద్వారా కదా అని నేను అనుకుంటున్నాను. కరెక్టే. సో ఇప్పుడు ఎవరికైనా హెల్పింగ్ చేయాలని అవన్నీ జనరేట్ అవుతున్నాయి. ఎవరిని చూసినా దానిలో లోపాలు కనిపించట్లేదు కదా. అంతకుముందు అయితే వాళ్ళు అలా చేస్తున్నారు ఇలా వచ్చేది, అదే మనలో ఏది ఉందో అదే కనిపిస్తా ఉంటుంది. ఇప్పుడు అది లేదు, అసలు లేదు. వాళ్ళకున్న ఎన్ని సంస్కారాలతో వాళ్ళు వచ్చారో అనేది మెచ్యూరిటీ పెరిగింది. ఇవన్నీ క్వాలిటీస్ వచ్చినాయి కాబట్టి త్రూ నేను మెడిటేషన్ చేయటం వల్లే వచ్చినాయి. రియాక్షన్ పార్ట్ తగ్గింది, యాక్సెప్టెన్స్ పెరిగింది, బ్యాలెన్సింగ్ మైండ్ వచ్చింది. మరి ఇవన్నీ ఎలా వచ్చినాయి అంటారు? ఫైనల్ క్వశ్చన్ ఏంటి? ఇప్పుడు ఒక దాన్ని ఈ మైత్రి ఎప్పుడైతే బ్రహ్మ విహారాలు నీలో జనరేట్ అవుతాయో, సో నువ్వు కొంచెం ఒక మెట్టు ఎక్కినట్టు. ఫైనల్ స్టేజ్ ఎలా ఉంటుంది అనేది నేను అంటున్నది, అది ఎక్కడ ఎండ్ అవుతుంది అంటే వాట్ ఆల్ ద క్వాలిటీస్ ఒక మనిషి రియాక్షన్ పార్ట్ తగ్గి యాక్సెప్టెన్స్ పెరిగినప్పుడు అది కోర్స్ వల్ల వస్తుందా లేకపోతే లైఫ్ ని యథావిధిగా చూడడం వల్ల వస్తుందా అనేది నా ఫండమెంటల్. ఇది ఎప్పటి నుంచి, కొన్ని ఏళ్ల నుంచి నా క్వశ్చన్ ఇది. ఇది నేను ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి కోర్స్ చేయటం వల్ల, సైలెన్స్ లో ఉండటం వల్ల, నేను ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం వల్ల నాకు పెరిగింది ఇది అవేర్నెస్. అదర్వైజ్ ఒకవేళ మీ టాక్స్ వింటానండి, ఎంతసేపు కౌన్సిలింగ్ బాధల్లో ఉంటారు, కౌన్సిలింగ్ మనం ఇస్తూ ఉంటాము, అది వాళ్ళకి హెల్ప్ అవుతుందా అనేది నాకు వస్తుంది. అవ్వకపోవచ్చు, మాటల ద్వారా కొంతే అవుతుంది. ఎప్పుడైతే మనం మెడిటేషన్ చేస్తే అది ఒక పద్ధతిలో మనం తీసుకెళ్ళినప్పుడు పద్ధతి ప్రకారం మైండ్ రిలాక్స్ అవుతుంది అనేది మీ అనుభవం. నా ఎక్స్పీరియన్స్. బట్ నాకు చాలా హెల్ప్ అయినాయి మీ టాక్స్. చాలా ఏంటి ఎన్లైట్మెంట్ అంటే సింపుల్ గా చెప్పేసేసారు. ఎప్పుడైతే నాకు నిజంగా జగదీష్ సార్ తన్నాను, అసలు నాకున్న క్వాలిటీస్ అన్ని రిసాగా ఉన్నాయి. నేనేదైతే థింకింగ్ ఉందో సేమ్ అదే చెప్తున్నారు. అంటే చాలా ఈజీ అయిపోతుంది. ఎప్పుడైతే నాలెడ్జ్ మెచ్యూరిటీ వస్తుందో లైఫ్ ఈజీ అయిపోతుంది. అంతే అంతే అంతే. చాలా కాంప్లికేషన్ చాలా తగ్గిపోయింది. ఎందుకంటే మనం ఏం అటాచ్ అవ్వట్లేదు, ఏ వెయిట్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అండర్స్టాండింగ్. అట్లాంటి కాంప్లికేట్ సిచ్యువేషన్స్ కూడా వచ్చినాయి, విపరీతంగా వచ్చినాయి నాకు. అయినా కానీ చాలా నేను చిన్న జెన్ స్టోరీ చదివా. ఇట్లాగే విపశ్యన ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఒక వ్యక్తి నిరంతరం ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. సో అందరూ చూస్తారు అతను చాలా అటెంటివ్గా ప్రాక్టీస్ చేయడం. ఇట్లా వచ్చిపోయే బ్యాచెస్ ఉంటారు కదా, వాళ్ళు ఇతన్ని ఎప్పుడు కాన్స్టెంట్గా చూస్తూ ఉంటారు. ఇతను ఎప్పుడు చేయడం, నిరంతరం సాధన చేయడం ఆర్ వాట్ ఎవర్. ఒక 7-8 ఏళ్ల తర్వాత ఇతను ఆశ్రమంలో ఉంటాడు కానీ ఏ మెడిటేషన్ చేయడు, ఏమి చేయడు, పోయి అంటు తోముతాడు ఆర్ వాట్ ఎవర్. ఇప్పుడు హఠాత్తుగా ఇతను చాలా సాధన చేశాడు కదా, అందుకని చూస్తున్న వాళ్ళకి డౌట్ వచ్చింది. ఏమంటే ధ్యానం చేయట్లేదంటే, ధ్యానం చేసేవాడు వెళ్ళిపోయాడు ఇక్కడి నుంచి. దట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ది స్టోరీ. హి జస్ట్ గాన్. అందరు ఆ స్థితిలో ఉన్నారు. దానికి అడ్డుపడేవి ఉన్నాయి, తీసేస్తే అయిపోతుంది. మనం అంతా ఒకటే. మనం అంతా ఒకటి కాకపోతే అసలు మనం కలవనే వద్దు అసలు.